నమస్తే అండి అందరికీ. ఈరోజు మేము గూగుట్కని వెళ్ళాము. ఇది ఒక 3 రోజుల కిందటే అనుకోండి. రికార్డ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. గూగుట్లో చూడండి, ఇక్కడ అన్ని చక్కెర పెట్టుకొని అమ్ముతున్నారు. ఎందుకంటే స్వామివారికి చదివిస్తారు కదండి. గూగుట్లో అన్ని చక్కెర, కొబ్బరి అన్నీ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. చాలా సందడిగా ఉంటుంది ఈ రోజులన్నీ. ఈ పేర్లు పెట్టిన రోజులన్నీ చాలా సందడిగా ఉంటుంది అక్కడ. ఒక మేళాలా ఉంటుంది అన్నమాట మొత్తానికైతే. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ సందడి చేస్తారు. నిజంగా చూడడానికి చాలా బాగుంటుంది. ఎక్కడ చూసిన చక్కెర అర కేజీ నుంచి కేజీలు, 2 కేజీలు, 3 కేజీలు అలా కేజీల ప్రకారం పెట్టేసి అమ్ముతూ ఉంటారు. కానీ ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ అని మేము అనంతపురం నుండి పట్టుకొని వెళ్ళాం అనమాట. ఇది స్వామివారి చావిడికి దగ్గరలో అనమాట. కొంచెం అన్నీ తీసుకొని వెళ్తున్నారు. చూసారా ఎంత చక్కెర పెట్టుకొని అమ్ముతున్నారో అంతా ఇక్కడ. ఇదే వ్యాపారము. ఇది మేము అక్కడ చావిడి పక్కన కొంచెం ఆంజనేయ స్వామి గుడి ఉందండి, టెంపుల్. అక్కడ లైన్లో వెళ్తున్నాం అనమాట. అక్కడ లైన్లో వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టించుకొని తర్వాత టెంపుల్కి దర్శనానికి వెళ్తాము. ఇక్కడే దగ్గరలో ఇక్కడ కూడా మధ్యలో చక్కెర చదివిచ్చే అతను ఉన్నాడనమాట. ఆయన ముస్లిమ్స్ అతను. తర్వాత అక్కడ మన తీసుకెళ్ళిన టెంకాయలను కొట్టిచ్చేస్తారు. టెంకాయలు కొట్టించి మనకు ప్రసాదం ఇస్తారనమాట. ఇక్కడే పక్కన స్వామివారి రాముల వారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగున్నారు. ఆయనను అలంకరించి రాముల వారిని హారతి తీసుకొని ముందుకెళ్ళాము మేము. అక్కడ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంది. ఇది చాలా పాత టెంపులేనండి. స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మీరు కూడా. ఇక్కడ చాలా రద్దీగానే, అంటే ఇంతకంటే విపరీతమైన రద్దీ మొహరం రోజును, మరి ఏరుకి పోయే రోజు చాలా రష్ ఉంటుంది. ఇక్కడ చూడండి, చక్కెర చదివిస్తున్నారు. చదివిచ్చిన చక్కెర కొంగుల్లో పెడుతున్నారు. స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మీరు. కుల్లాయి స్వామిని, కుల్లాయి స్వామి గోవిందా గోవిందా అని చెప్తుంటారు. ఇంకా అక్కడ నుంచి కొంచెం చక్కెర తీసుకొచ్చి ఇక్కడ వేసే. చక్కెర ఎందుకు వేస్తారో నాకు కూడా అర్థం కాదు. కానీ ఇక్కడ కొబ్బరి, తర్వాత వచ్చేసి మొక్కులున్న వాళ్ళు కొబ్బరిలు, టెంకాయలు వేస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ ఇది చిన్నగా ఉందండి ఇంకా గుండము. కానీ ఇది రాను రాను పెద్దగా తీసి పచ్చి చెట్లని, పెద్ద పెద్ద మొద్దులని తీసుకొని వచ్చి వేస్తారు. ఆ రోజు సాయంత్రము చాలా బాగుంటుంది. అది గుండం ఎంత వెడల్పుగా తీస్తారంటే అంత వెడల్పు. శాఖం మనకు కొడుతుంటుంది అనమాట. వేడికి శాఖము భరించలేము. చుట్టూ కూడా రౌండ్ తిరగలేము అనమాట. చూడండి, ఇక్కడ సాయిబులు అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ అంతా చుట్టుపక్కలంతా షాపింగ్ చాలా ఉందండి. పిల్లలకి, పెద్దలకి చేసుకోవచ్చు. చూసారా దుని పొగ ఎలా వస్తుందో పైకి. ఇదే కులాయి స్వామివారి చావిడి. తర్వాత ఇక్కడ గురగయ్యలు అని చూశాను నేను. చాలా చిన్నప్పుడు చూసాము మా పల్లెల్లో గురగయ్యలు. తర్వాత ఇక్కడ ఫోటోలు పెట్టుకొని అమ్ముతున్నారు స్వామివారివి. ఎవరైనా చాలా నమ్మకం వాళ్ళు పూజిస్తారు. అండ్ ఇవన్నీ మిషరు, బొరుగులు తీసుకెళ్తూ ఉంటారు ప్రసాదంగా. చిట్టి కాజాలు చాలా దొరుకుతున్నాయి. వీడు చూసారా, వీడికి కూడా పెయింట్ వేసేసి వాడిని కూడా వ్యాపారం చేస్తున్నారు. వీడు నాకు ఫోజులు కొడుతున్నాడు. మా ఫ్రెండ్ వాళ్ళ మా కొడుకు